ప్రేమకు కులము మతము దేశం వంటి హద్దులు లేవంటారు కానీ మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన ఓ ఘటన ప్రేమకు ఏకంగా చావు కూడా అడ్డంకి కాదని నిరూపించింది. తన ప్రియుడుని కుటుంబ సభ్యులే దారుణంగా హత్య చేసినప్పటికీ ఆ 21 ఏళ్ల యువతి ప్రాణం పోయిన అతడే తన భర్త అంటూ మృతదేహాన్ని వివాహమాడింది. నవంబరు 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాందేడ్కు చెందిన ఆంచల్ మామిడ్వాల్ తన సోదరుని స్నేహితుడైన సాక్ష్యం తాతేతో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి బతకాలని కలలు కన్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో ఆంచల్ తండ్రి ఇద్దరు సోదరులు ఈ బంధాన్ని వ్యతిరేకించారు. ఆంచల్ కుటుంబం నుంచి తీవ్ర బెదిరింపులున్నా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారా ప్రేమికులు. వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని భావించిన ఆంచల్ కుటుంబ సభ్యులు సాక్ష్యంను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. 4 రోజుల క్రితం ఆంచల్ తండ్రి గజానన్ ఇద్దరు సోదరులు సాహిల్ హిమేష్ మరో ఇద్దరితో కలిసి సాక్ష్యంపై దాడి చేశారు. తుపాకీతో కాల్పులు జరిపి ఆ తరువాత రాయితో మోదీ దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న ఆంచల్ గుండెల విసేల రోధించింది. గత నెల 28న సాయంత్రం అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో సాక్ష్యం ఇంటికి చేరుకుంది. ప్రియుడిని చంపి తన తండ్రి సోదరులు గెలిచామని భావిస్తున్నారని, తన ప్రేమకు మరణం లేదని లోకానికి చాటాలని భావించింది. చనిపోయిన బతుకున్న అతడే తన భర్త అంటూ ప్రియుడి మృతదేహంపై పసుపు పూసి తన నుదిటిపై సింధూరం దిద్దుకొని
జీవితాంతం సాక్ష్యం భార్యగా అతని ఇంట్లోనే బతుకుతానని ప్రతిజ్ఞ చేసింది. తన తండ్రి సోదరులను ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేసింది. పాట పాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ మచ్చల్లా నక్సలైట్ వెంకటరెడ్డికి ఓటేసి అధికారం ఇస్తే పూర్తిగా చైతన్యవంతుడైనా నేను, విప్లవకారుడైనా నేను, విప్లవ కళాకారుడైనా నేను, ఈ సమాజాన్ని పూర్తిగా చైతన్యవంతంగా మారుస్తాను. బాటా పార్టీకే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికి మీ ఓటు.